తండ్రి మీకు వందనాలు స్తుతిస్తున్నాను. లోకంలో ఎందరికో రెట్లు భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను అనుగ్రహించి ఈ గొప్పదైన మాటలు మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారపు దినాన తండ్రి మరి సంఘమంతా చేరింటుండగా మీ విలువైన మాటలను జ్ఞానాన్ని తండ్రి అర్థం చేసుకోవాల్సిన మంచి మనసును తండ్రి మా అందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి మీ పిల్లలకు బోధించగలిగిన మంచి ఉపకారాత్మక తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలను తండ్రి శ్రద్ధాశక్తులుగా మరి విని అర్థం చేసుకుని గ్రహించి మా మనసులో లిఖించుకుని తండ్రి మరి మీకోసం ఈ భూమి మీద బ్రతికి మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టవరంలోకి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనతమహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఒక మంచి పాఠ్యాంశాన్ని ధ్యానిద్దాం. హలో, సూచక్రియలు నేటి కాలంలో జరుగుతున్నవా అంటే వినపడుతుందా? సూచక క్రియలు నేటి కాలంలో జరుగుతున్నవా? సూచక క్రియ అంటే ఏమండి? సూచక క్రియ అంటే ఏమో మొదటగా తెలుసుకుందామండి. క్రియ అంటే మనందరికీ తెలుసు, పని. ఏమండి? క్రియ అంటే పని. సూచకం, ఇందుకు సూచకము అంటే ఏమి? సూచకము అంటే గుర్తులు, ప్రేమైన దేవుని వల్ల గుర్తులు, ఆనవాళ్ళు, అదేవిధంగా ఒక సమాచారం, సూచన అంటే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, మనుషులు ఎన్నడూగా మనం ఎరుగనివి అవి కూడా సూచక క్రియలు అవుతాయి. అంటే మనం మన జీవిత కాలంలో ఊహించనివి వింతలు జరిగితే దాన్ని సూచక్రియలు అంటారన్నమాట. అవి అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు. ఈరోజు ఈ సమాజంలో అనగా సూచక క్రియ లేకపోతే స్వస్థత, చూడండి, స్వస్థతలు జరుగుతున్నాయి. అలాంటి చోట స్వస్థత చేస్తారంట, స్వస్థతశాల ఉంది. ఇవన్నీ పేరు మీరు వినే ఉంటారు. ఈరోజు బోధకులుగా ఏమండి స్వస్థత అనేది అండి, స్వస్థత బోధకులని చెప్పుకుంటున్నారండి. స్వస్థతలు అంటే ఇది క్రైస్తవులకు సుపరిచితమైన పదం. ఇది కొత్తగా చెప్పాల్సిందేం కాదు. స్వస్థతలు మాకు తెలిసిందే అంటారు. కనుక ఈ స్వస్థతల గురించి అనేక మంది అనేక చోట్ల బోధిస్తూ ఉంటే వాటి కోసం ప్రజలు కూడా తండోపతండాలుగా పరిగెత్తిపోతున్నారు. స్వస్థతలు జరుగుతాయి, మేమేదో అనారోగ్యంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కనుక ఆ స్వస్థతల దగ్గరికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అదేవిధంగా ఈ స్వస్థతలు చెప్పుకునే బోధకులు చాలా మంది ఉన్నారండి. స్వస్థత అని పేరు చెబితే తప్ప వాళ్ళకు పూట జరగదు. అదేవిధంగా వాళ్ళు ఈ స్వస్థతల పేరుతో డబ్బులు కూడా చాలా సంపాదిస్తూ ఉన్నారు. వారికి ఏమండి ఒక మూల పదం అండి ఇది. స్వస్థత అనేది వాళ్ళకి ఎలా ఉందంటే ఒక మూల పదంగా వారికి ఉండిపోయింది. అదేవిధంగా చాలా ఇష్టమైన పదంగా కనిపిస్తుంది. ఇది ఒక మూలాధారం, జీవాధారంగా ఈ పదం అనేది ఉందండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళు బోధ చేస్తున్నప్పుడు కూడా, సువార్త చేస్తున్నప్పుడు కూడా ఏమని వేస్తున్నారంటే సువార్త స్వస్థతా సభలోనే వేస్తారు. మేము సువార్త చెప్తాం, అదేవిధంగా సువార్తతో పాటు స్వస్థతలు కూడా మేము చేస్తాం, స్వస్థతలు చేస్తున్నామని చెబుతూ ఉన్నారు. మరి యూనివర్సిటీ, మనమంతా యూనివర్సిటీ బోధన వింటూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం, ఆ స్థాయి మంది. మరి మన యూనివర్సిటీలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మనం బోధిస్తున్నది ఏమంటే నేటి కాలంలో స్వస్థతలు అన్నవి జరగవు. ఏమండి, ప్రారంభ శతాబ్దంలోనే స్వస్థతలు ఆగిపోయాయి అని ఒకటి వింటూ ఉన్నాం. మరి ప్రారంభ శతాబ్దంలోనే స్వస్థతలు ఆగిపోతుంటే ఇప్పుడు ఈ బోధకులు చేస్తున్న స్వస్థతలు ఏంటి? మరి ఎందుకు స్వస్థత చేస్తున్నారా? స్వస్థతల పేరుతో జరుగుతున్నది ఏమిటో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మరొక విషయం ఏమంటే, మరి స్వస్థతలు చేస్తున్న వాళ్ళు ఎక్కడి వరకు స్వస్థతలు చేస్తున్నారు? అదేవిధంగా భూమి మీద నాస్తికులు, హేతువాదులు ఎంతోమంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే ఎంతో మంది గుడ్డివారిని, అవిటివారిని, అంగవైకల్యం వారిని తీసుకుని వచ్చి ఏమంటే మీరు స్వస్థతలు చేస్తున్నాం అంటున్నారు కదా, వీరికి స్వస్థత చేయండి అంటే వాళ్ళు తెల్లముఖం వేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కూడా మనకు నెట్లలో అమ్మ తేజ అని ఒక ఆయన వస్తుంటాడు. ఆ అమ్మ తేజ మాట్లాడే మాట ఏమంటే నేను స్వస్థతలు చేస్తాను, మేము స్వస్థతలు చేస్తాం, మా దగ్గర స్వస్థత వరం ఉంది. ఇవాళ ఎన్నో మాట్లాడుతున్నారు. వీటిని గురించి సంఘంలోని ప్రతి పిల్లలు ఏమండి ఒక 10 ఏళ్ల తర్వాత మనుషులకు గ్రహింపు వస్తుంది. 10 ఏళ్ల నుంచి 70-90 ఏళ్ల వరకు ఉన్న మరి సంఘంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక సరైన అవగాహన అనేది ఉండాలి. మరి పౌలు గారు మంచి మాట ఏమంటారంటే నాకు కలిగిన సంపూర్ణ జ్ఞానం అందరికీ ఉండాలి. నాకు కలిగిన జ్ఞానం ఏమండి
జ్ఞానం అన్నది ఒకరికి మాత్రమే ఉండడం కాదు, అందరికీ సమానమైన జ్ఞానం ఉండాలి. క్రీస్తుని గురించిన సరైన జ్ఞానం అంటాడు. కనుక వాక్యం గురించిన సరైన జ్ఞానం, అవగాహన అందరికీ ఉండాలండి. స్వస్థతల గురించి ఆలోచించాలి మనం. ఈ పాఠాన్ని ఒక 2-3 పాఠాలుగా మనం చెప్పుకుందాం. కొద్ది పాఠాన్ని ఈరోజు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తుల వారే స్వస్థతల గురించి మాట్లాడారండి ఆయన కూడా. ఇందాక మనం వాక్య పఠనం చదువుకున్నాం. చూడండి ఒకసారి, యోహాను సువార్త 4వ అధ్యాయం 48లో. యోహాను సువార్త, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పిన. ఒకరితో అంటున్నాడు, సూచక క్రియలు మహత్కార్యములను చూడకుంటే. సూచక క్రియలు అంటే యేసుక్రీస్తు కాలానికి జరుగుతున్నాయా, చేస్తున్నారా? అవునండి. వాళ్ళకి ఆ విషయం ఉంది, యూదులకు ఆ పరిజ్ఞానం ఉంది. వాళ్ళు ఎన్నో సూచక్రియలు చూశారు, ఎన్నో మహత్కార్యాలు చూశారు. అలా చూడకుంటే మీరు నమ్మరు. మీరంతా సూచక్రియలు చూసేవాళ్ళు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు కాలానికి ముందు సూచక్రియలు జరిగాయండి. యేసుక్రీస్తు కాలంలో జరిగాయి. యేసుక్రీస్తు కాలం కన్నా ముందు చాలా సంవత్సరాల కిందట కూడా వాళ్ళు సూచక్రియలు చూడడం జరిగింది. సూచక్రియలు అంటే వింతలు చూశారు. అంటే ఎప్పుడు కళ్ళతో చూడనివి, అంటే ఒక ఆశ్చర్యపరిచేటివి, అద్భుత క్రియలు, మనుషులుగా మనం చేయలేనివి వాళ్ళు చూశారన్నమాట. క్రియ అలాంటి క్రియలని సూచక్రియలని అంటూ ఉన్నాం. ఈ సూచక్రియలు అన్నవి పిల్లరా, సూచక్రియలు ఈరోజు కాలంలో ఎలా అయిపోతున్నాయంటే అవి ఒక కామెడీగా మారిపోయినాయి. అందరూ మాట్లాడి 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 వాటిని ఇప్పుడు జరిగాయి, అప్పుడు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ లాస్ట్కి ఏమంటున్నారంట, పరిశుద్ధాత్మదేవా మాకు సూచక్రియ జరిగాయి. ఏమా సూచక్రియ? గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలంట, మాకు గ్యాస్ కావాలి అంటే ఇంటి ముందర వెంటనే గ్యాస్ సిలిండర్ వచ్చి ఆగాలంట. ఏమా గ్యాస్ సిలిండర్ తీసుకోండి, గ్యాస్ సిలిండర్ అంటే వీళ్ళు బుక్ చేశారా? లేదంట. ఏమండి, నీకు ఏ పూటైనా కానీ నీకు కావాలనుకుంటే చాలు వెంటనే పరిశుద్ధాత్ముడు తెచ్చిస్తాడు. ఒక ఆయన అంటూ ఉన్నాడు, నా అకౌంట్లో డబ్బు లేదు, ఎలా? పరిశుద్ధాత్మను అడుగుతాడంట. పరిశుద్ధాత్మ దేవా నాకు ఒక సూచక క్రియ చేయి అంటే వెంటనే అకౌంట్లో చూస్తే 2 లక్షలు డబ్బు పడింది. జీతాలు రాకుండా 3 నెలల పాటు పనిచేసిన ఉద్యోగానికే జీతాలు రాలేదని అందరూ మొత్తుకుంటుంటే ఏమి చేయకపోయినా వెంటనే వస్తున్నాయంట, వచ్చి అకౌంట్లో పడుతున్నాయంట. చూడండి ఎలా అయిపోయింది, చూడండి సూచక్రియలు లాస్ట్కి. అంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, అవి ఎప్పుడు జరిగాయి, ఎందుకు జరిగాయి, ఏ సందర్భాలలో జరిగాయి, దేవుడు ఎందుకు వాటిని చేయించాడు, ఎలా నమ్మాలి, ఎలా అర్థం చేసుకోవాలనే పరిజ్ఞానం ఈ మనుషులకు లేక లాస్ట్కు దైవత్వం ఏమైపోయిందంటే దైవత్వాన్ని వీళ్ళు నమ్ముకున్న కామెడీగా చేసుకుంటున్నారు. ఏమండి, అలాంటి పరిస్థితులకి ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఏమండి, వాళ్ళు చెప్పే మాట ఏమంటే ఒకటి, మరి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాను. ఆయన ఎలా ఉంటాడంట, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. అలాంటి ఏకరీతిగా ఉన్న దేవుడు, ఒకనాడు చేసిన దేవుడు మరి ఈరోజు చేయడా? ఏమండి, మీరు స్వస్థతలు ఆగిపోయాయి జరగవంటున్నారు, అప్పుడు చేశాడు కదా, చేశాడు. దేవుడు ఒకే రీతిగా ఉంటాడా, వేరు వేరుగా ఉంటాడా? ఒకే రీతిగా ఉంటాడు. ఒకే రీతిగా ఉన్నవాడు అప్పుడు చేసినవాడు ఇప్పుడు ఎందుకు చేయడు? చేస్తాడు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఏమండి, నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు కదా అని వాళ్ళు చెప్పే పాయింట్లు ప్రేమ దేవుని వాళ్ళరా, వాళ్ళు బలంగా వాదించే పాయింట్లు. వీటిలో సత్యం ఎంత ఉందో మనం ఆలోచించాలి, గ్రహించాలి. వారు మాట్లాడుతున్నది ఒక మాట చూసినంత మాత్రాన అది సత్యమేనా అనే విషయాన్ని మనం గ్రహించి ఆలోచించాలండి. ఆలోచించి మనము నిర్ణయం తీసుకోవాలి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి ఎందుకు ఆ రోజుల్లో జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు అంటే ఆయన ఏ విషయంలో ఏకరీతిగా ఉంటా అన్నాడు అనే విషయాలను మనం పరిశీలించాం. ఎందుకు ఈ మాట ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ మాటలో యేసుక్రీస్తు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండదు. చూడండి, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు అంటే రాబోయే రోజులకు కూడా, అంటే నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ఉంటాడు. ఎప్పటికీ ఒకే రీతిగా ఉండే దేవుడు, ఆయనలో మార్పు లేదు. ఆయన అప్పుడు స్వస్థతలు చేశాడు,
మరి ఇప్పుడు కూడా స్వస్థతలు చేస్తాడు, నమ్మండి, విశ్వసించండి అని ప్రజలకందరికీ బోధిస్తున్నారు ప్రేమ దేవుని వాళ్ళ. ఏమండి, ఆస్తి ఉంటుందండి, ఆస్తులు ఉంటాయి. తాతగారి ఆస్తి, తాత ఆస్తి ఏమొచ్చిందంట, కుమారునికి వచ్చిందంట. అవును కదా, నిజమే, వారసత్వం వస్తుంది. కుమారుడికి వచ్చిన ఆస్తి ఏమైంది, మనోడికి వచ్చింది. అవును కదా, అది కూడా వాస్తవమే. అతనిది మరి ఇంకొకరికి ఆస్తిగా వస్తుంది. అంటే ఆస్తి అన్నది ఏ విధంగా అయితే సంక్రమిస్తూ వస్తూ ఉన్నాయో అదే విధంగా మరి నమ్మిన వారి వలన సూచక క్రియలు జరుగుతాయని బైబిల్ చెప్పింది కనుక ఆ రోజు నమ్మిన వారు, ఏమండి, మొదటి శతాబ్దంలో నమ్మిన వారు, వారి తర్వాత వస్తున్నవారు ఈ బైబిల్ని నమ్మేవారు అనేక మంది ఉన్నారు కనుక మనము నమ్ముతున్నాం కనుక ఆనాడు మరి నేడు మరి రాబోయే కాలంలో కూడా ఇది అందరికీ చెందుతుంది, అందరికీ నమ్మిన వారి వలన సూచక్రియలు కనిపిస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. కనుక ప్రేమైన దేవుని వారలారా, వీటిలో ఉన్న సత్యం ఎంతో సారం ఎంతో కూడా మనము గమనించాల్సిన వారమే అంటున్నాడు. ఇందుకు నమ్మిన వారు అంటున్నాడు. ఏది నమ్మిన వారు, ఎవరా నమ్మిన వారు? ఈ మాట ఇందుకు ఎక్కడుంది? మార్క్స్ వార్త 16వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17వ వచనంలో మార్క్స్, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏదైనా తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తుల వారు ఈ మాటలు చెప్పారండి శిష్యులకి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి, నన్ను విశ్వసించిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఏంటివి జరుగుతాయి అంటున్నాడు అంటే ఇవి మనుషుల్లో జరగనివి. కొత్త భాషలు మాట్లాడుదురు, ఏమండి, కొత్త భాషలు మాట్లాడడం అంత ఈజీ విషయం కాదు. అదేవిధంగా రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థతలు జరుగుతాయి, దయ్యములు వెళ్ళగొడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏదైనా తాగిన వారికేమీ జరగదు. ఇవే మాటల్ని చూపించి, ఏమండి, ఒకప్పుడు ఆఫ్రికా దేశంలో అండి, డర్బన్ సిటీలో ఒక ఆయన ఉండేవాడు, అహ్మద్ దీదాత్ అని. ఆయన 13 మంది పాస్టర్లను ఏం చేశాడంటే అండి, ప్రపంచంలో పెద్దగా గొప్పగా చెప్పుకునే వారిని అందరినీ పిలిపించి, ఇదిగో ఈ మాటలు ఉన్నాయి కదా, మీరు నమ్మారా, మీరు విశ్వసించారా, మీరు ఇవన్నీ చేస్తారా? అవును చేస్తాం, జరుగుతాయి. ఏం చెప్పే వాళ్ళకన్నీ కూడా ఇల్ట్రిన్ డబ్బాలు, విషపూరితమైనవి, పాముల్ని అన్ని చూపించి పట్టుకోమన్నాడు. చాలా మంది మేము పట్టుకుంటామని చెప్పి పట్టుకొని కూడా చచ్చిపోయారు కూడా. కొంతమంది ఏమైనా అందరూ ఓడిపోయారు. ఓడిపోయి ఏం చేశారు, ఇది మేము చేయలేము. ఒకడు చచ్చిపోయాడు అనుకోండి, అయితే నువ్వు కూడా పట్టుకుంటే నువ్వు పట్టుకుంటాడు. అందరూ ఏం చేశారంటే వెళ్ళిపోయారండి. చూసారా, బైబిల్లో రాయబడినవన్నీ తప్పండి, ఇవన్నీ కూడా ఇవి జరగవండి అని చెప్పారు వాళ్ళు. అంటే బైబిల్ని ఎక్కడైనా కానీ 2 నిమిషాల్లో బైబిల్ని ఓడిస్తాననే సవాలు చేసిన వాడు అండి అహ్మద్ దీదాత్, మన ఆత్మీయ తండ్రి చేతిలో ఓడిపోయిన వాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోకపోతే అంటే అక్షరం చంపును అని రాయబడిందండి. అక్షరం చంపును ఆత్మయే జీవింప చేయును అని రాయబడింది. కనుక అక్షరాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అది ఎవరికి అప్లై చేయబడుతోంది, గుడ్డిగా విశ్వసించడం కాదు. ఏమండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆరోగ్యం బాగైపోతుంది అనుకుని ఎప్పుడు ఉపవాసం ఉన్నావు అనుకోండి, ఇంకట్లే ఏమైపోతావు. ఉపవాసం ఉంటా, నేను ఉపవాసం ఉంటా, ఆ రోజు 40 రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నారంట, ఈ రోజు నేను ఉంటాను, లేదా నేను 40కి ఇంకో 40 చేసుకొని ఉంటానంటే అలా కాదండి. అంటే ఏ కాలము ఎప్పుడు చెప్పబడింది, ఎవరికి చెప్పబడింది అన్న విషయాలన్నీ మనం గ్రహించాలి ప్రేమైన దేవుని వారలారా. అలా గ్రహించి మనం అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పబడిన మాటలో యేసుక్రీస్తు మాటను జాగ్రత్తగా పరిశీలిద్దామండి. యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారో చూద్దాం. 4వ అధ్యాయం 48 యోహాను సువార్తలో ఏం చెబుతున్నాడో ఆయన చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 48లో యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరని చూడండి. అతనైతే ఏమంటున్నాడంట, సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమూ నమ్మరు. ఎవరిని నమ్మరు? దేవుని కుమారుణ్ణి నమ్మరు. మీరు సూచక్రియలను బట్టే ఈయన ప్రవక్త అని గుర్తిస్తారు. అంటే ఆ సూచక్రియలే మాకు కావాలి, ఆ సూచక్రియలే మాకు కావాలి. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తుని కూడా విశ్వసించలేదు ప్రేమ దేవుని వల్ల. యూదులలో పుట్టిన ఆయన్నే యూదులే విశ్వసించలేదు.
తన సొంత సహోదరునే విశ్వసించలేదు. ఎవరు కూడా యేసుక్రీస్తుని విశ్వసించలేదండి, నమ్మలేదండి. కనుక ఆయన అంటున్న బాధతో చెబుతున్న మాట ఏమంటే, మీరు ఎంత మాత్రము నమ్మరు. ఇప్పుడే కదండి, ఇశ్రాయేలీయులు కూడా మొదట మోషేని కూడా విశ్వసించలేదు. మోషే కూడా అంటారు, వారు నన్ను నమ్మరు, నేను ఎలా వాళ్ళని నమ్మించాలి? నేనేమో ఉన్నవాడని అంటున్నాడు. యెహోవా అనే ఈయనే దేవుడని, ఈయన నన్ను నడిపిస్తున్నారని వీళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఈయన చెప్పగా వచ్చాను ఎలా వాళ్ళు విశ్వసిస్తారంటే, అయితే నీవు కొన్ని పోయి సూచక్రియలు చేయి. అంటే ఒకరిని నమ్మించాలంటే ఏం చేయాలంట? సూచక క్రియలు చేయాలంట. ప్రేమైన దేవుని వల్ల సూచక క్రియలు దేనికోసం చేయబడ్డాయంటే కేవలం నమ్మించడం కోసం. ఏమండి, ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మాలి. మోషే కాలంలో మోషేని ఇతడు మమ్మల్ని నడిపించడానికి వచ్చిన నాయకుడు అని నమ్మాలి. ఏమండి, అలా నమ్మించడానికి ఎన్నో సూచక క్రియలు అన్నవి జరిగాయి ప్రేమైన దేవుని వల్ల. ఓకే, మరి ఈ రోజు కాలంలో కూడా సూచక క్రియలు చేస్తామంటున్నారు చాలా మంది. వాళ్ళు చేయగలుగుతున్నారా? అబాసు పాలైపోతున్నారండి. ఏమండి, కొద్దిమంది అక్కడ వచ్చి ఏం చేస్తున్నారంటే కొన్ని కెమెరాలు బిగిస్తున్నారు. బిగించి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి, ఏ జబ్బుతో వచ్చారో చెప్పండి అంటే, అక్కడ నుంచి బోధకుడు ఏం చేస్తాడు? బోధకుడికి ఆ విషయాలను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో మీరు చీరాల నుంచి వచ్చారు, ఏమండి సుజాతమ్మ గారు చీరాల నుంచి వచ్చారు, అలా పిలిస్తే ఏం చేస్తారు వీళ్ళు? అవును నేను చీరాల నుంచి వచ్చాను పోతారన్నమాట. వీళ్ళే మరి ఏం చేస్తారు? బయటికి పెట్టేస్తారు. మేము ముందుగానే చెప్పాం వాళ్ళకి, మాతో కనుక్కున్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గర శిష్యులని. ఏమైపోతుంది? అబాసు పాలైపోతుందండి. దేవుణ్ణి నమ్మించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైతే మేము స్వస్థతల పేరుతో మేము అనేక మందిని రప్పిస్తున్నాం కదా అనుకుంటున్నారు. కానీ ఇవి జరగకపోతే, ఏమండి, జరగకపోతే ఏమవుతారు? కుటుంబాలన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, స్వస్థతలు జరిగేటట్టుగా అయితే ఈరోజు చూడండి, మన ఆత్మీయ తండ్రి ఎక్కడికి వెళ్ళారైనా? ఆపరేషన్ కోసం వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆపరేషన్ చేయించుకున్నారు, హాస్పిటల్లో ఉన్నారు, కొన్ని నాళ్ల పాటు ఉండి మరి ఇప్పుడు వచ్చి ఈరోజు వాక్యాన్ని చెప్పారు. ఆయనే స్వస్థతలు జరుగుతాయని ఆ రోజు చెప్పి ఉంటే, ఈరోజు ఆయన హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉండేది? ఈరోజు దైవ వాక్యాన్ని విక్రించినట్టుగా ఉండేది. ఆయన ఏదైతే చెప్పాడో మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు వాడాలి, డాక్టర్లను కలిసాలి, మన జబ్బుల్ని చూపించుకోవాలి, ఎక్స్రేలు తీయించుకోవాలి, అన్నీ చెప్పాడు ఆయన. చాలా చోట్ల చూడండి, బోధనలో వచ్చి ఏం చెప్తున్నారంట? పిల్లలకు కూడా అండి, పిల్లలకు కూడా మందులు వేయకుండా ఉన్నారంట తల్లిదండ్రులు. కొద్దిమంది క్రైస్తవులు పిల్లలకు మందులు వేయడం లేదంట. ఎందుకు? మాకు దేవుడు స్వస్థత చేస్తాడు, మేము జ్వరం వచ్చినా వాడమండి మందులు. చూడండి ఎంత గుడ్డిగా ఉన్నారు ఈ కాలంలో కూడా. ఏమండి, ఆపరేషన్ వచ్చినా మేము చేయించుకోమండి, డాక్టర్ మాకు స్వస్థత చేస్తాడు. నిజమేనా ఇవన్నీ? కాబట్టి ప్రియమైన దేవుని వారారా, అలాంటి బోధలు కూడా ఈ రోజు కూడా వినబడుతూ ఉన్నాయి. ఏదైనా మనిషి చనిపోయాడు అనుకోండి, చనిపోయినా కూడా తిరిగి లేస్తాడు అని కూడా విశ్వసిస్తున్నారు. ఎంత ఘోరంగా ఈరోజు బోధలు అనేవి జరుగుతున్నాయి. మనిషి ఏ విషయంలో ఏ విషయంలో మోసపోయినా పర్వాలేదండి. మనం ఎవరికైనా డబ్బు ఇచ్చాం, వాళ్ళు తిరిగి ఇవ్వలేదు, కొన్నాళ్ళు ఇస్తారేమో అని ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళు సతాయించి లాస్ట్కి ఇప్పుడు ఇవ్వకపోతే సరేలే పోయినాం, మనం మోసపోయినాం, మనం దగాపడ్డాం అని ఏం చేస్తారు? వదిలేస్తారు. బంగారం విషయంలోనో ఎవరితోనో మనం సరైన కాని బంగారాన్ని కొన్నామనుకోండి, మోసపోయినామని తెలిస్తే కొట్లాడతారు. ఆ తర్వాత ఏమవుతారు? ఊరికైపోతారు. అప్పులు ఇస్తారు, తిరిగి రాకపోతే ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోరాడతారు, 10 సంవత్సరాలు తిరిగి రావని తెలుస్తుంది, అది సున్నం కొట్టింది అనుకుంటారు, ఇంకా వదిలేస్తారు. ఇంకా అంతే కదా. మోసపోయిన ఇబ్బంది ఏం లేదండి. డబ్బు విషయంలో, బంగారం విషయంలో, దేని విషయంలో బట్టల విషయంలో మోసపోతే ఇబ్బంది ఏం లేదు. ఆ బట్టలు పారేస్తాం, వేరే బట్టలు కొనుక్కుంటాం. కానీ బోధ విషయంలో మోసపోయావంటే మాత్రం ఏమండి, నరకానికి వెళ్ళిపోతావు. ఏ విషయంలో మోసపోయినా పర్వాలేదంట, బోధ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మోసపోకూడదు. సరైన బోధ వినాలి, మనం సరైన బోధ నేర్చుకోవాలి, సరైన చోట ఉండాలి. అలా ఉంటేనే నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది తప్ప, సరైన కాని చోట సరికాని బోధ విన్నావంటే నువ్వు ఏమైతావంటే నరకానికి వెళ్ళిపోతావు, శాశ్వతంగా నరకంలో బోయబడతావు. అండి, ఈరోజు ప్రపంచంలో వినబడుతున్న బోధలన్నీ చూడండి, అన్ని అబద్ధ బోధలే అండి. ఎక్కడ కూడా సత్యబోధ వినపడడం లేదు. ఎక్కడో ఒక చోట వినపడుతోంది, కానీ అక్కడ జనం తక్కువగా ఉంటున్నారు. అసత్య బోధనలో మనుషులు మునిగిపోతున్నారు, తేలిపోతున్నారు.
అవే నిజమని నమ్ముతున్నారు. ఏమండి, వచ్చిన వారందరూ ఏం చేసుకుంటున్నారు? బట్టలు చూపించుకుంటున్నారండి. ఇదిగో నువ్వేం కొన్నావు, నేనేం బట్టలు కొన్నాను. ఏమండి, ఈ వారం ఎలా జరిగిందో తెలుసా? అలాంటివి మాట్లాడుకునే సంఘాలకు మనుషులు వెళ్ళిపోతున్నారే తప్ప బోధ మీద శ్రద్ధ ఏమాత్రము మనుషులు కనిపించడం లేదు పిల్లరా. కాబట్టి బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధనే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది అనే విషయం చెప్తున్నాను. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 22లో బోధ విషయం చూద్దామండి. యేసుక్రీస్తుల వారు అద్భుతాలు చేశారంటున్నాం కదా. ఆ అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యంలో, ఇశ్రాయేలు వారలారా, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి, చూడండి, మీ మధ్యన చేయించి అర్థం చేసుకోండి బాగా. చేశాడా? చేయించాడా? చేయించి. చేశాడు అంటే యేసుక్రీస్తు చేసినట్టు, చేయించి అంటే యేసు చేత చేయించాడు. ఏమండి, ఎవరు చేయించారు? దేవుడు చేయించండి. ఇశ్రాయేలు వారి మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి, అంటే తండ్రి అయిన దేవుడు చేయించాడు. యేసుక్రీస్తు చేయలేదు. యేసుక్రీస్తును ఇక్కడికి రాకముందే అండి, అంటే ఈ భూమి మీదకి రాకముందే యేసుక్రీస్తుల వారికి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా చెయ్యాలో ట్రైనింగ్ అన్నది ఇవ్వబడిందండి. ఎక్కడ? పరలోకంలో. దేవుడున్నాడు, దేవుడి దగ్గర క్రీస్తున్నాడు. ఆ క్రీస్తుకు ఎలా చెయ్యాలో ఎవరు నేర్పారు? దేవుడు నేర్పాడండి. దేవుడు నేర్పించి పంపించాడు ఈ లోకానికి. అద్భుతాలు ఎలా చేయాలి, ఆశ్చర్యకార్యాలు ఎలా చేయాలి, అవి ఎందుకు చేయాలో తెలుసుకున్నవాడుగా యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి చేశారు. అంటే యేసుక్రీస్తుల వారు ఇక్కడికి రాకముందే ఏ ఏ పరిస్థితులు వస్తాయో, ఏ ఏ మాటలు మాట్లాడాలో, అన్ని కూడా నేర్పబడ్డాడు ప్రేమైన దేవుని వల్ల. ఏమండి, నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడడం లేదు. ఇక్కడికి రాకముందే ఏమేమి మాట్లాడాలో, ఏవి మాట్లాడితే మీకు అర్థమవుతాయో, ఎలా బోధించాలో అన్నది నేనేం చేయబడ్డా, నేను ఒక ట్రైనింగ్ ఇవ్వబడింది నాకు. సమగ్రంగా నేను ట్రైనింగ్ తీసుకొని మీ మధ్య ఉన్నాను నేను. అలా యేసుక్రీస్తుల వారు కూడా ట్రైనప్ అయి వచ్చి వారి మధ్య చేశాడు. ఏమండి, మనకన్నీ కొత్తగా అనుకుంటాం. యేసుక్రీస్తుల వారికి ఏ ఏ సందర్భాలు వచ్చాయో ఆయన వెళుతూ ఉన్నప్పుడు, ఆ సందర్భాలన్నీ యేసుక్రీస్తుల వారికి బాగా తెలుసు ప్రేమైన దేవుని వల్ల. లాజరు గారు చనిపోతున్నారన్న సంగతి, ఏమండి, చనిపోయి 4 రోజులైందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తుల వారికి ముందుగానే తెలుసా విషయం. తెలిసిన తర్వాతనే వచ్చాడు. తెలిసిన మొదటి రోజు రాలేదు ఆయన, 2వ రోజు రాలేదు, 3వ రోజు రాలేదు, 4వ రోజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? వాళ్ళ మధ్య సుచక్కరే చేస్తూ ఉన్నాడు. అంటే అన్ని విషయాలు తెలిసిన వాడుగా ఆ యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఏమండి, నరులందరి హృదయాలు ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మీరందరూ ఉన్నారండి, మీ హృదయాల్లో నాకు ఏ హృదయం నాకు బాగా తెలుసు? ఏది తెలియదు. ఎవరి గురించి నాకు పూర్తిగా తెలియదు. నా భార్య గురించి కూడా నాకు పూర్తిగా తెలియదండి. ఒకరు ఇంకొకరి గురించి ఏది తెలియదు. నా గురించే నాకు తెలుసు తప్ప మీరు ఎవరి గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ యేసుక్రీస్తుల వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? అందరి గురించి అన్ని విషయాలు తెలిసిన వాడుగా ఉంటున్నాడు యేసుక్రీస్తుల వారు. కనుక బోధ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు చేయడం కాదు, యేసుక్రీస్తు చేత తండ్రి అయిన దేవుడు చేయించాడు. ఎందుకోసం చేయించాడు? ఏమండి, ఇందుకు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారండి. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకముందే ఆయన నేర్పించబడ్డాడు అనే మాట చెప్పాను కదా. ఏ మాటలను బట్టి ఆ మాటలు అర్థం చేసుకోవచ్చు అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం, 28వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు మెయిన్ మాట చదువుతాను, అక్కడ 2వ మాట ఉంటుంది. తండ్రి నాకు నేర్పినట్టు, చూడండి చూడ, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడు. అంటే తండ్రి నాకు నేర్పాడు, మరి అదే విధంగానే యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో,
ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో. ఏమండి, మరి ఈ సందర్భాలన్నీ అండి, ఏ ఏ సందర్భాలలో ఏమి మాట్లాడాలో అన్ని తెలుసుకున్నవాడుగా భూమి మీదకి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. ఏమేమి మాట్లాడాలో, ఏమేమి చెయ్యాలో, ఏ ఏ క్రియలు చెయ్యాలో, ఏవి చేస్తే మనుషులకు అర్థమవుతాదో ఇవన్నీ నేర్పబడిన వాడిగా వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఇంకొక వచనం కూడా చూడండి, 5వ అధ్యాయం 36వ వచనం, యోహాను సువార్త. ఈ 3 వచనాల గురించి ఆలోచిద్దాం మనము. చూడండి, తండ్రి నాకు ఏ క్రియలను ఇచ్చాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. తండ్రి నన్ను పంపాడు, తండ్రి పంపగా వచ్చిన కుమారుడు అండి యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారందరికీ యేసుక్రీస్తుల వారే లోకానికి రాలేదు, తండ్రి పంపగా వచ్చిన కుమారుడు. అదేవిధంగా ఏమంటాడు, తండ్రి నన్ను మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పై మాటలో ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో, ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో బాగా ఆలోచించండి ఆ మాటని. ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో అంటే ఏ క్రియలు నాకు చేయమని చెప్పాడో. ఏమండి, చెప్పిన క్రియలే చేస్తున్నాను, మాట్లాడమంటే మాటలే మాట్లాడుతున్నాను, ఏ పనులైతే చెప్పాడో ఆ పనులే నేను చేస్తున్నాను ఈ భూమి మీద అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే దేవుని సంకల్పం ఎరిగిన వాడుగా వచ్చాడు. దేవుని సంకల్పంలో ఉన్న క్రియలే యేసుక్రీస్తుల వారు తన జీవిత కాలంలో చేయడం జరిగింది. యేసుక్రీస్తుల వారు చనిపోయిన క్రియ అయినా, అంటే సెలవు మీద మరణం పొందిన క్రియ అయినా తండ్రి చేతనే, తండ్రి వల్లనే ఆ క్రియ కూడా ఆయన యేసుక్రీస్తుల వారి జీవితంలో వచ్చింది. ప్రేమైన దేవుని వల్ల కనుక ప్రతి ఆలోచన కూడా ముందుగానే చెప్పబడిందన్న విషయం మనం గుర్తించాలండి. ఆయనందుకు ఆయన తెలియకుండా టక్కనే ఒక క్రియ చేయలేదు. ఈరోజు మనం బడికి పోయిన తర్వాత ఏ పాఠం చెప్పాలనుకుంటాం ఆ పాఠమే చెప్తాం. అలా అన్ని మన చేతిలో ఉన్నట్టుగా కొన్ని పనులు మన చేతిలో ఉంటాయి. అలా యేసుక్రీస్తుల వారికి అన్నీ తెలుసు. ఈ అన్నీ తెలిసిన క్రియలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు ముందుగానే నేర్పాడు. అంటే దేవుని సంకల్పంలో ఉన్న ఈ క్రియలన్నీ కూడా దేవుని సంకల్పంలో మనం చదువుతున్న మాటలన్నీ తండ్రి ఆలోచనలో ఉన్నాయి. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆయన ఇన్నింటిని ఆలోచించి మన కోసం పంపాడు. ఆ రోజు చేయబడిన క్రియలు కేవలం వారి కోసమే కాదు, మన కోసం కూడా. అర్థమవుతుందా? ఆ క్రియలన్నీ ఎందుకోసం చేయబడిన సూచక్రియలు మన కోసం కూడా. మనం కూడా నమ్మాలి, మనం కూడా విశ్వసించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, బ్రతుకులను మార్చుకోవాలి. ఏమండి, సూచక్రియల వలన నమ్మడము, బ్రతుకు మార్చడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని వారిలో. అందుకు సూచక్రియలు జరిగాయి. ఏమండి, మోషే కాలంలో కూడా సూచక్రియలు జరిగాయండి. యేసుక్రీస్తుల వారే సూచక్రియలు చేయలేదు. పాత నిబంధన, కొత్త నిబంధన అని 2 నిబంధనలు బైబిల్లో ఉన్నాయి. ఈ 2 నిబంధనల్లో కూడా సూచక్రియలు జరిగాయి, అద్భుత క్రియలు జరిగాయి. యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల కిందట వస్తే అంతకుముందు మోషే గారు వచ్చారు. మోషే గారు కూడా చాలా సూచక్రియలు వారి మధ్య చేయడం జరిగింది. అపోస్తుల కార్యములు, మోషే గురించి ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి, చూడండి, వేటిని చేసి తోడుకొని వచ్చాడు. ఒకవేళ అవి చేయకుంటే, సూచక క్రియలు మహత్కార్యములు చేయకుంటే ఇశ్రాయేలును తోడుకొచ్చే అవకాశం ఉందా? అవకాశం లేదు. దేవుడు నన్ను పంపాడు, వీళ్ళందరినీ పంపించు. ఏమండి, ఈ లక్షల జనం ఉన్నారు కదా, 6 లక్షల కాల్బలం, 20 లక్షల మంది జనాన్ని నాతో పంపించేసే మేము వెళ్ళిపోతామంటే ఫరో పంపిస్తాడా? పంపించే అవకాశం లేదండి. అది కూడా ఎన్ని సంవత్సరాలు? 40 ఏండ్ల పాటు వాళ్ళని తోడుకొని వచ్చాడంట. మరి ఎన్ని అద్భుత కార్యాలు చూపించాలండి. మనం ఒక 10 రోజులండి ఎక్కడికైనా కానీ ఒక ప్రదేశానికి వెళ్ళాలంటేనే సరి కూర్చోండి అమ్మా. మనము 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అంటేనే మన దగ్గర డబ్బు కరెక్ట్గా ఉన్నాయా లేదా, బట్టలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నింటినీ మనం చూసుకొని బయలుదేరాలి.
మరి 40 ఏళ్ల కాలం పాటు వారికి ఆహార పదార్థాలు, అప్పుడు ఎన్ని సూచక్రియలు ఉండాలి, ఎన్ని మహత్కార్యాలు వాళ్ళ మధ్య జరగాలి. అవన్నీ జరిగేటివన్నీ కూడా దేవునికి ముందుగానే తెలుసు. ఏవేవి చేయాలనుకున్నాడో ఆ సమయాల్లో మోషే చేత దేవుడు చేయించడం జరిగింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, మోషే చేసేటప్పుడు కూడా ఒకసారి ఫరోతో నువ్వు ఏవైతే అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు చేస్తావో అలా చేసేటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడని, ఎలా ఉండి చేయాలో చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం, నిర్గమాకాండము 4వ అధ్యాయం 17వ వచనంలో, నిర్గమాకాండము ఈ కర్రను చేత పట్టుకొని చూడండి, కర్రను చేత పట్టుకొని సూచక క్రియలు చేసేటప్పుడు ఏదో ఊరికే చేయడం కాదు, నువ్వు కర్ర పట్టుకొని ఉండాలంట. కర్ర పట్టుకొని సూచక క్రియలు చేయమని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడండి. దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు. మోషే, నువ్వు అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు ఏవి చేయాలన్నా అవి చేసేటప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు కర్ర పట్టుకో, కర్ర పట్టుకొని చెయ్యి అంటే ఒక విధంగా నువ్వు ఉండాలి. ఈ విధంగా ఉండి నువ్వు ఆ సూచక్రియలను జరిగించాలి అన్న విషయం చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగాయి ప్రేమైన దేవుని వాళ్ళు. ఇవన్నీ యథార్థ ఘటనలు, సంఘటనలు. ఇవన్నీ కూడా అంటే ఈ భూమి మీద జరిగిన యథార్థ గాథలు ఇవన్నీ ఏమండి. ఇవి ఏవో కట్టుకథలో, కల్పిత కథలో, లేకపోతే జరక్కపోయినా చెప్పి రాసుకున్నవో కాదు. ఈరోజు కూడా ఇజ్రాయేలు అనే ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వారి వలనే ఇజ్రాయేల్ అనే దేశం ఏర్పడి ఉంటుందన్నమాట. ఇశ్రాయేలీల వల్ల ఆ ఇశ్రాయేలీలు మధ్య ఎన్నో సూచక్రియలు చేశాడు దేవుడు. ఇందుకు ఇశ్రాయేల్ అనే పేరు ఎవరికి పెట్టారు? యాకోబు కండి. యాకోబుకి ఇశ్రాయేల్ అనే పేరు దేవుడు పెట్టడం జరిగింది. ఆ యాకోబు ద్వారానే ఆ సంతానం అంతా వచ్చింది. ఇందుకు యాకోబు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇస్సాకు నుంచి వచ్చాడు. ఇస్సాకు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం నుండి వచ్చాడు. అంటే అబ్రహాము యొక్క సంతానం అంతా కూడా వారి వలనే ఆ దేశం అన్నది ఏర్పడింది. అలా ఏర్పడక ముందు ఏం చేశాడంటే వారికి ఎన్నో సూచక్రియలు చేసి అక్కడికి తోడుకొని రావడం జరిగింది. అంటే ఇప్పుడున్న ఈ భూభాగానికి, ఇజ్రాయేల్ అనే భూభాగానికి రాకముందు వాళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈ ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఈ ప్రజలను నడిపించాలి. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఈ పాలస్తీనాకు నడిపించాలి. పాలస్తీనాకి నడిపించాలి అంటే ఒక నాయకుడు ఉండాలి వారికి. ఆ నాయకుడితో నడిపించాలనుకున్నప్పుడు ఆ నాయకుడిని ఎన్నుకుంటున్నాడు దేవుడు. ఆ నాయకుడే మోషే గారు. ఈ మోషేని ఎన్నుకుని ఆ మోషే ద్వారా నడిపించేటప్పుడు ఒక మంచి మాట చెప్తున్నాడు, చూద్దాం. మీకు ఏమండి, ఎన్నో అద్భుత క్రియలు చేయాలండి వాళ్ళ మధ్య. చేస్తే కానీ ఎవరు నమ్మరు? ఆ ప్రజలు నమ్మరు. అక్కడి నుంచి ఫరో కూడా మిమ్మల్ని పంపడు. చూడండి, మన వాళ్ళు అనుకుంటున్నారు యేసుక్రీస్తుల వారు చేశారని అద్భుత క్రియలు ఆశ్చర్యకారాలు. కానీ యేసుక్రీస్తు కన్నా ముందు ఎవరు చేశారు? మోషే గారు చేశారు. వింతలండి, వింతలు అంటే మనం ఎప్పుడు చూడనివి అలాంటి వింతలను మోషే చేయడం జరిగింది. ఎలాంటి వింతలు చేశాడో మరి చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 8వ మాట. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయినలా రెండవ దాన్ని బట్టి విందురు. అంటే ఏవి చేయమని చెప్పాడంటే, మొదటగా మీకు చెప్తున్నాను, కర్ర ఉంది కదా నీ చేతిలో, కర్ర మొదటి నుంచి ఉంటుంది. అవి 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కర్రను నువ్వు కింద పడే. కర్రను ఏం చేయాలి? కర్ర పడే. కర్ర పడేస్తే ఏమవుతుంది? కర్ర పాముగా మారుతుంది. ఏమండి, కర్ర ఏమైపోతుందంట? పాముగా మారుతుంది. నువ్వు పాముగా మారితే దాన్ని తోకను పట్టుకో, మళ్ళీ అది ఏమైపోతుంది? కర్రగా మారిపోతుంది. దాన్ని చూసి నమ్మలేదానికి నువ్వేం చేస్తావంటే నీ చేతిని వాళ్ళకి చూపించు. ఆ చేతిని ఏం చేస్తావు? లోపల రొమ్ము భాగంలో పెట్టుకో. చేతిని రొమ్ము భాగంలో పెట్టుకో. రొమ్ము భాగంలో పెట్టి బయటికి తీస్తే ఆ చెయ్యి అంతా ఏమంటుంది? కుష్టు వ్యాధి వచ్చినట్టుగా ఉంటుంది. కుష్టు వ్యాధితో ఉంటుంది. నిజంగా కుష్టి అది. ఏమండి, అర్థమవుతుందా? నిజంగా ఏమైపోయింది? చేతికి కుష్టి వచ్చేసింది. ఏమంటే పాము, అంటే కర్ర పాముగా మారడం వింత. నువ్వు పట్టుకున్నావు అంటే అర్థం ఏమి? ఇదేదో నీకు బాగా పనికి వస్తుంది అని పట్టుకున్నావు. నీ చేతిలో కర్ర పట్టుకున్నావు, పనికి వస్తుంది. పాము అన్న వెంటనే మనిషి బారిపోతాడు. పాము అంటే అది భయంకరమైనది, నిన్ను కాటేసేది, నువ్వు దాని నుంచి దూరంగా పోయేది. అంటే నీ చేతిలో ఉండేదే పాముగా మారింది. మళ్ళీ దాన్ని పట్టుకుంటే మళ్ళీ కర్రగా మారింది. ఒక ఆశ్చర్యం, ఒక వింత. ఆ తర్వాత ఏమంటున్నాడు? చెయ్యి పెట్టుకుంటే ఏమవుతుందంట? కుష్టి వచ్చేస్తుంది.
కుష్టున్న వాడిని మన మధ్యలో పెట్టుకోకూడదు ప్రేమ దేవుని వాళ్ళు. వాడిని ఊరి వెలుపలికి పంపాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే అది ఇంకొకరి నుంచి చర్మ వ్యాధులు చాలా డేంజర్ అండి. ఎవరికైనా చర్మ వ్యాధులు వస్తే ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దండి. హాస్పిటల్కి మీరు ప్రతిరోజు తిరగండి, ప్రతి వారం తిరగండి. చర్మ వ్యాధులు వస్తే ఏమంటే ఎక్కడో జనరల్ హాస్పిటల్ అని మీరు అసలు అశ్రద్ధ చేయొద్దండి. జనరల్ హాస్పిటల్ అయినా పర్వాలేదు, వాళ్ళే నిజంగా చెప్పాలంటే వాళ్ళే మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అంటారు. మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళని గవర్నమెంట్ ఎన్నుకుంటుంది. ఎవరైతే బయట ఉన్నారో, బయట చూస్తున్నారో వాళ్ళ దగ్గర టోకన్ ఫీజులు 300, 500, లేదా ఈ రోజు పోతే మరి వారానికి దొరికే టోకన్లు ఇట్లాంటివన్నీ అనుకుంటున్నారో వాళ్ళు అసలు డాక్టర్లే కాదు. వాళ్ళకి దొరకక వాళ్ళు బయట పెట్టుకొని ఉన్నారంతా. అర్థమవుతుందా? కాబట్టి మంచి డాక్టర్లు ఉంటారు, మనం రెగ్యులర్గా పోవాలండి. ఒకనాడు ఏం తెలుసా, ఇలాంటి చర్మ వ్యాధులు వస్తే ఇల్లు వదిలేయాలంట. ఏ ఇంటిలో అయితే చర్మవ్యాధి కనపడిందో, చర్మవ్యాధి వచ్చిన వెంటనే ఆ ఇంటిని, ఆ బట్టల్ని అన్ని వదిలేసి వాళ్ళేమో వేరే చోటుకి వెళ్ళిపోవాలి. వాడి ఇల్లు పాడుపడిపోవాలంట ఆ ఇల్లు. అంటే అంత డేంజర్. ఇంకొకరికి రాకూడదంటే ప్రికాషన్స్ లేవు కనుక ఇదే ట్రీట్మెంట్ వాళ్ళకి. వాడు బాగుపడతాడు, దేవుని వల్ల వాడు బాగుపడ్డాడు అనుకోండి, వచ్చి యాజకుడికి చూపించి యాజకుడికి ఏమి ఇవ్వాలి, కానుక ఇచ్చి సమాజంలో కలవాలి. రూల్ ప్రేమైన దేవుని వాళ్ళ. కనుక చర్మవ్యాధి వచ్చిన నెగ్లెక్ట్ గా ఉండి ఏమండి అమ్మే పిలిచకపోవాలా, నాన్నే పిలిచకపోవాలా. చాలా మంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు 10-12 ఏళ్ళు వస్తే చాలండి సొంతంగా పోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా కానీ 12 years ఉన్న పిల్లలు ఎవరైనా, వాళ్ళ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళిపోవాలా. లైన్లో క్యూలో నిలబడడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం. నువ్వు పోతే నీ ముందు తరాల వాళ్ళకి నువ్వు అలవాటు చేస్తావు. అలా కాకుండా నాకు ఎవరో పిలుచుకోవాలంటే అలా వాళ్ళ కుదరని పక్షంలో ఇది అది చెప్పుకుంటా కాదు, కానీ నీ గురించి నీకు శ్రద్ధ ఉండాల. ఎవరైనా కూడా అండి 10 ఏళ్ళు దాటిన వెంటనే వాళ్ళ గురించి వాళ్ళకి శ్రద్ధ ఉండాలి, వెళ్ళిపోవాలి. అలా వెళ్ళి హాస్పిటల్లో చూయించుకోవాలి ప్రేమైన దేవుని వాళ్ళ. ఏమండి కుష్టు వచ్చేసింది. ఎవరికి ఇప్పుడు చేతికి వచ్చింది? మోషే గారికి. కానీ ఆ కుష్టు వ్యాధి ఏం చేయబడిందంట, ఒక్కసారి మళ్ళీ రొమ్ము భాగంలో పెట్టుకొని తీస్తే మళ్ళీ మునుపటి చేయిగా మారిపోయిందంట. ఇందాక చెప్పబడిన మాటల్లో దేవుడు చేస్తే వాళ్ళ సమాజంలోకి రావాలి, పోతుంది. చూడండి, రాళ్లతో కొట్టి చంపేస్తారంట. ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళకి సమాజం మధ్యలోకి వస్తే చంపేస్తారు వాళ్ళని. కానీ ఎంత మహత్కార్యం, ఆశ్చర్యకార్యం అంటే ఆ కార్యం చూస్తే ఆశ్చర్యపోతాం. అమ్మో, వీళ్ళు నిజంగా దేవుడు పంపిన ప్రజలే, దేవుడు చెప్పాడు వీళ్ళకి వెళ్ళిపోండి అనొచ్చు. కానీ ఎవరు అనడం లేదంట, అట్లా ఫరో అనడం లేదంట ప్రేమైన దేవుని వాళ్ళరా. ఆశ్చర్యకార్యం చూస్తున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఆహా లేదు, 8వ వచనం చదవమంటున్నాను నేను. మరియు ఆయన నిన్ను నమ్మక మొదటి సూచక్రియ నమ్మక వినకపోయినలా. చూడండి, ఇది 3వ మళ్ళీ అంతే కదా. 3వ చెప్తున్నాడు, ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు, చూడండి, నీళ్లు రక్తంగా మారిపోతాయంటండి. నీళ్లు రక్తంగా మారిపోవడం అంటే కేవలం రంగు కాదు, నిజంగా రక్తమే. అది నిజంగా వాసన వచ్చే రక్తం. అంటే నీళ్ళే రక్తంగా మారిపోతున్నాయి. సూచక్రియ చూడండి. నీళ్లు రక్తంగా మారే అవకాశం ఉందా? నీళ్లకున్న గుణం ఏంటి, రక్తానికి ఉన్న గుణం ఏంటి? రక్తంలో మరి మనకందరికి తెలిసినవే, మనం అందరూ చదువుకుంటుంటాం. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఇవన్నీ ఉంటాయని, అది శక్తి ఇచ్చేదని మనకు రక్తం గురించి తెలుసు. కానీ నీళ్లు రక్తంగా మారిపోవడం అంటే ఎంత గొప్ప సూచక్రియ అండి ఆయన చేశాడు. ఎన్ని సూచక్రియలు చేసినా ఏమండి, కానీ ఫరోలో మాత్రం ఏం రావడం లేదంట. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. ఏమండి, ఈ కాలంలో ఎవరైనా చేయగలరా? అలా చేయడానికి కారణం ఏమి? దేవుడు చేయమన్నాడు. మోషే వెనకాల ఎవరున్నారు? మోషే వెనకాల ఏ శక్తి, భూ సంబంధమైన ఏ శక్తి లేదు ప్రేమైన దేవుని వాళ్ళరా. అద్భుత క్రియలు మోషే చేయడం వెనకాల, సూచక్రియలు చేయడం వెనకాల ఎవరు శక్తి లేరు. భూ సంబంధమైన సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మోషేతో చేయిస్తున్నాడు. ఎందుకు చేయిస్తున్నాడు? ఈ ప్రజలను తీసుకుపోవడానికి.
అంటే దేవుడు ఏదైనా చెయ్యమన్నాడు అంటే దాని వెనకాల ఏముంటుందండి? ఒక కార్యం ఉంటుందండి. ఈ పని నిమిత్తం చేయమంటున్నాడు, ప్రజలను విడిపించి తీసుకొని పోవడానికి. ఏమండి అర్థమవుతుందా? ఈ ప్రజలు ఎక్కడికి నడచాలంట? ఇక్కడి నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ క్రియలన్నీ చేయమంటున్నాడు. కనుక ఇక్కడ చేసే అద్భుతాలను ఇంకా కొన్ని చూద్దాం. 8వ అధ్యాయం 16వ వచనం చూడండి, లేకపోతే 2వ వచనం చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం, 8:2. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నీ పొలిమేరలన్నింటినీ, చూడండి మీకు కార్యాలు చూపిస్తున్నాను. పొలాలన్నీ ఏమిటితో కప్పబడతాయంట? కప్పలు 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 కప్పలు. నైలు నదిలో విస్తారంగా కప్పలు పుడతాయంట. ఆ కప్పలన్నీ ఏమైతాయంట? ఐగుప్తు మీదకి వచ్చేస్తాయంట. పొలాలన్నీ కప్పలే. ఏమండి, రాజు యొక్క గృహమంతా కప్పలే, పిండు పిసుకు తొట్టి కప్పలే, ఎక్కడ చూడు కప్పలు కప్పలు కప్పలు. ఆ కప్పలు ఊరుకుంటాయా? సౌండ్ చేస్తాయి. ఏమండి, దోమ 2 ఉన్నాయనుకోండి, నెట్టులోనే కావచ్చు, కరెక్ట్గా వచ్చి చెవి దగ్గర వచ్చి నువ్వు ఉన్నావా లేదని అల్లు ఆలసిపోతుంది, ఎర్ర నడుస్తుంది. మనం మహాభయంకరమైన నిద్రలో ఉంటాం కదా, పగలైన నిద్రపోతాం, మధ్యాహ్నమైన నిద్రపోతాం, రాత్రి అయినా నిద్రపోతాం, నిలబడైనా నిద్రపోతాం. ఇంతకుముందు ఉండేవాడు సోదరుడు ఎవరు, నిలబడి నిద్రపోయేవాడు అన్నమాట, నవీన్ అని. అట్లా కాబట్టి నిద్ర అనేది చాలా మందికి చాలా చాలా రకాలుగా వస్తుందండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ అంటున్నది ఏమంటే కప్పలలో వచ్చేసాను చూడు. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇళ్ళలోనికి, నీ జనుల మీదికిని, నీ పొలాల్లోనికి, నీ పిండి పిసుకు తొట్టలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికిని, నీ జనుల మీదికిని, నీ సేవకులందరి మీదికి వచ్చునని దేవుడు సెలవిస్తున్నాడు. మోషే చేస్తున్నాడే కానీ మోషే వెనకాల ఎవరు చేయమని చెప్పారు? యెహోవా. ఇదిగో కప్పలు పంపిస్తాను, వాళ్ళ కమాట చెప్పు. ఓకే, యెహోవా చెప్పాడు కనుక మోషే చెప్పాడు. మోషే చెప్పినట్టుగానే కప్పలన్నీ వచ్చేసాయి. కప్పలు రావడంతో వాళ్ళు బాధపడ్డారు. కానీ ఆ కప్పలు వాళ్ళ మీదకి మాత్రమే వచ్చాయా? అక్కడే ఉన్న ఇశ్రాయేలీయులకి వచ్చాయా? ఇశ్రాయేలీకి లేక రావడం లేదండి. కప్పలు కేవలం వాళ్ళ ఇంటిలోకే వస్తున్నాయి, వాళ్ళనే బాధిస్తున్నాయి, ఎవరిని బాధించడం లేదు. ఇంకొక మాట చూడండి, అక్కడే 6వ వచనం చూడండి, 6వ వచనం. చూడండి, అప్పుడు ఉన్న విద్యలు ప్రియులరా, మాంత్రిక విద్యల ద్వారా వాళ్ళు కూడా చేశారంట. ఇదేమి ఉపసంగతి లేదు అనుకుంటూ పోతూ ఉన్నాడు రాజు. ఫరో హృదయంలో ఏముంది? వీళ్ళు చేసినవి వాళ్ళు చేసినవి ఒకటే కదా అనుకుంటున్నాడు. పోతూ 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 వీళ్ళు చెయ్యని విషయాలు కూడా దేవుడు మోషే ద్వారా చేయించాడండి. ఏమండి, ఆ తర్వాత అవి చాలా బాధించేవాళ్ళని, ఆ బాధకరమైన విషయాలను ఒకసారి చూడండి. 20వ వచనం, 8:20. ఫరో ఎదుట నిలువుము, ఎడలా చూడుము. చూడండి, ఈగల గుంపులను పంపెదను. ఎక్కడికి పంపిస్తాడంట? నీ మీదికి. మొదట చూసారా, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇళ్లలోనికి, నీ సేవకుల ఇళ్లలోనికి, అన్ని నీ 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 అంటే ఎవరు? ఫరో ఇంటిలోనికి వస్తాయంట, ఫరో సేవకుల ఇంటిలోకి వస్తాయంట. ఏమండి, ఐగుప్తు ప్రజల ఇళ్లలోనికి వస్తాయంట, వాళ్ళందరిలోకి ఈగలు వచ్చేస్తాయి. ఏమండి, ఎన్నో అండి ఇవన్నీ. ఇవి మీరు ఏదో ఆలోచిస్తున్నారే కానీ, ఏదో చిన్నగా అనుకుంటున్నామే కానీ, ఇవి చాలా ఏమండి దేవుడి చేత చేయబడిన ఆశ్చర్యక్రియలు ప్రేమైన దేవుని వల్ల. ఏమండి, ఇంకొకటి చూడండి, 9వ అధ్యాయం 2వ వచనంలో, 9:2. 3వ వచనం చూడండి డైరెక్ట్ గా. ఇదిగో యెహోవా గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని మిక్కిలి బాధాకరమైన తెగులు. చూడండి, ఏమది? ఆస్తి. నీ ఆస్తి అది. ఏది? గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, ఎడ్లు, ఒంటెలు. నీ ఆస్తి మీదకి ఏమొస్తుందంట? తెగులు, గొప్ప తెగులు వస్తుంది. అవన్నీ తెగులు చేత చచ్చిపోతాయి అన్నాడు.
ఏమండి, ఎంత బాధాకరమైన విషయం. ఇవి ఏదైతే చెబుతున్నాడో అవన్నీ కూడా కళ్ళ ముందర చూస్తూ ఉన్నాడు. ఎన్ని కళ్ళ ముందర చూసినా ఆయనకు మాత్రం మనసు కరగడం లేదు. ఇంతమంది ప్రజల్ని ఎట్లా పోనిస్తాను? ఏమండి, మీ ఇంట్లో ఎప్పుడు నీ మాట వినే సేవకులు నలుగురు ఉన్నారు అనుకోండి, ఎవరైనా వచ్చి వాళ్ళని తీసుకుపోతాం మేము అంటే వెంటనే పంపించేకి ఎవరికైనా మనసు కుదురుతుందా? ఇంత బాగా చేసేవాళ్ళు, ఇంత మంచి పని వాళ్ళని ఎట్లా వదులుకుంటామండి? వాళ్ళు బాగా పని చేస్తున్నారు, పైగా శాలరీ ఏం తీసుకుంటున్నారు? చాలా తక్కువ తీసుకుంటున్నారు అనుకోండి, తక్కువ తీసుకొని ఎక్కువ పని చేస్తున్నారు అనుకోండి, ఎవరు వదులుకుంటారండి వాళ్ళని? మాకే ఉండాలి మాకే ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఎవరు? బానిసలు. వీళ్ళకేమి ఇవ్వాల్సిన పని లేదు, కేవలం తిండి ఉంటే చాలా ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి బానిసలను వదలకోకుండా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, 8వ వచనం ఇంకా కొన్ని చూడండి, అక్కడ ముగిస్తాను ఈ రోజుకి. మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొని సన్నపు ధూళి అయి చూడండి, పొక్కులు దద్దుర్లు అంటే దద్దుర్లు వచ్చేస్తాయండి. దాన్ని గీరాలనుకొని పొక్కు కడుతుంది, ఆ పొక్కును గీరాలనుకోండి రక్తం వస్తుంది అంతే. అంటే శరీరం అంతా అలా వచ్చేటట్టుగా, ఇది మనుషుల మీదను జంతువుల మీదను, మనుషులు జంతువులు అందరూ గోక్కునేటట్లు అయిపోతుంది, పొక్కులుగా వస్తుందంట. అలాంటి ఒక చర్మ వ్యాధిని వారికి రప్పిస్తానంటున్నాడు. అదేవిధంగా అండి, మరి 8వ వచనం చూశారు కదా, మరి 22 చూడండి, 22వ వచనం అక్కడక్కడ చూస్తున్నా. చేయి చాపి ఆకాశం చూపుము. చూడండి, వడగండ్లతో బాధించాడండి. ఏమిది? మహత్కార్యం, ఒక ఆశ్చర్యక్రియ. ఎప్పుడు చూడని వడగండ్లు అంటే చిన్న చిన్నవి పడ్డం కాదు, పెద్ద వడగండ్లే పడతాయి. ఏమండి, నీ పంటలన్నీ నాశనం చేస్తాయి, చెట్లన్నీ నాశనం చేస్తాయి, కూర మొక్కలు నాశనం అయిపోతాయి. ఒకవేళ పొలంలో జంతువులు ఉన్నాయనుకోండి, జంతువులన్నీ చచ్చిపోతాయి. అలాంటి వడగండ్లే పడ్డాయనుకోండి, బయట మన కారులో ఇంకోటి పెట్టామనుకోండి, ఇప్పుడు కాలంలో కూడా చెప్తున్నా, మొత్తం అన్ని పగిలిపోయాయి అనుకోండి, ఎన్ని డ్యామేజ్లు అయితే చెప్పండి. అన్ని సురక్షితమైన ప్రాంతంలోనే ఉంటాయా? ఉండవు. బిల్డింగ్లు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయానంటే, ఒక్కసారి ఇంతలా వడగళ్ళు పడ్డాయనుకోండి, ఏమైపోతుంది? మనుషులు కూడా చచ్చిపోతారు. తల మీద పడిందంటే అయిపోయా, ఎంతమంది చచ్చిపోతారు అప్పుడు. కనుక ప్రేమైన దేవుని వారలారా, అంత గొప్ప సూచక్రియలు దేవుడు చేయించాడు. అదేవిధంగా 29 12వ అధ్యాయం 29 12వ అధ్యాయం ఏమంటే చివరిది చూపిస్తున్నాండి. ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ చూడండి, పశువులు అన్ని అమ్మ. ఇది 10వదండి. 10 ఆశ్చర్యక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఈ 10 ద్వారా ఏం చేశాడంటే అతనిలో నుంచి ఒక మంచి మార్పును తీసుకొచ్చాడు. వద్దు, మీరు వెళ్ళిపోండి, ఇంకా మీరందరూ వెళ్ళిపోండి అనడంతో వాళ్ళు ఎంతగా అంటే ఆనందించారంటే, మొత్తం ఇశ్రాయేల్ అంతా ఆనందించారండి. ఇశ్రాయేల్ ఆనందిస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము వెళ్ళిపోతున్నాము అన్న వెంటనే ఆ ప్రజలంతా, అమ్మా మీరు వెళ్ళిపోతే మాకు చాలు, మా పొలాలన్నీ నాశనం అయిపోయాయి, మా ప్రజలంతా నాశనం అయిపోయారు, మీరు నిజంగా దేవుని సంబంధులు, మీతో మేము ఎన్నో పనులు చేయించుకున్నాం, ఇదిగో మీరు తీసుకోకపోండి అని వాళ్ళు ఇచ్చారండి వాళ్ళకి. అదేవిధంగా అయితే బంగారం అడిగితే, అయితే బంగారమైనా సరే మీకు ఇస్తాం, తీసుకొని వెళ్ళిపోండి, మీకు ఏం కావాలో అడగండి, మేము ఇచ్చేస్తాం, మీకు ఏం కావాలో అడగండి, మీరు నిజంగా దేవుని పిల్లలు అని ఎవరి చేత అనిపించాడు? ఐగుప్తీయుల చేత అనిపించాడండి దేవుడు. ఏమండి, నిజంగా చెప్పాలంటే అండి, ఒకసారి 3 దినాల పాటు ఐగుప్తులు ఇళ్ళలో ఏమైందంట, కటిక చీకటి ఉండిపోయిందంట. కానీ ఇశ్రాయేలులో మాత్రం గొప్ప వెలుగుందంట. వాళ్ళకేమో వెలుగుందంట, అంటే వీళ్ళకేమో పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడు చీకటే. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఇప్పుడు సూర్యుడు రాలేదా? సూర్యుడు ఉన్నాడు. సూర్యుడున్న ఆ ప్రాంతంలో సూర్యుని లేకుండా మబ్బులు గమ్మేశాడండి దేవుడు. చూడండి, ఆ మాట ఒకసారి మీకు కనిపిస్తుంది. 10వ అధ్యాయంలో కనిపిస్తుంది చూడండి. అది 10వ అధ్యాయం 21వ వచనంలో చివరిగా చూద్దాం.
అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతి అంటే తడువులా కింద మాట చదవండి. తడువులానులంతా చీకటి. ఆ చీకటి ఎలాంటి చీకటి అంట? చీకటి అనగా ఎలాంటి చీకటి? తడువులానంత చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును. అంటే ఇక్కడ ఏముందో మనకు తెలియదండి. అర్థమవుతుందా? ఇక్కడ ఏముంది, గోడ ఉందా లేకపోతే దారి ఉందా అనేది తెలియదు. అట్లా మనిషి తడువులాడేంతగా, మనిషి కళ్ళకు ఏ మాత్రం కనబడుకోకుండా మొత్తం చీకటి పెట్టేశాడండి దేవుడు. ఎంత ఆశ్చర్యక్రియ చూడండి. ఇంకా చెప్తున్నాడు అక్కడ పక్క మాటలో, ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు కింద చదవనట్లే 3 దినములు ఒక్కనిన్నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలుల వారందరికీ వారి నివాసముల్లో ఏమండి, ఎంత ఆశ్చర్యక్రియ అండి ఇది. దేవుడు చేసిన ఒక గొప్ప వింతండి. ఏమండి, ఈరోజు సూర్యుడు వస్తే అక్కడ సూర్యుడే ఇక్కడ సూర్యుడే, అంత వెలుగే. కానీ కొందరికి మాత్రమే వెలుగు ఉండాలి, కొందరికి చీకటి ఉండాలంటే ఎలా చేయాలండి? ఇది ఎలా చేసి ఉంటాడు? చూడండి, దేవుని యొక్క వింత ఆలోచనలు చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళకు మాత్రం వెలుగు ఉందంట, మిగతా వాళ్ళందరూ చీకట్లో ఉన్నారంట. ఏమండి, ఈ రోజు కూడా దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. చాలా మంది అనుకుంటుంటారు, నేను ఇంకా మారలేదు, ఇంకా మారతాను. నువ్వు ఎప్పటికీ మారలేవు. నేను ఇంకా మారతాను, ఇంకా ఎప్పుడో మారతాను, ఇంకా రేపు మారతాను, మన్నాడు మారతాను, ఎప్పుడో మారతాను. ఎప్పటికీ మారండి అలానే వాళ్ళు. నువ్వు ఇన్ని వాక్యాలు సత్యాలు విన్న తర్వాత నీకు నువ్వుగా మార్చుకొని నువ్వు బతకాలి. ఇంకా ఏమండి, ఇంకా మారతాను, ఇంకా మారతాను, ఇంకా మారతాను. ఎప్పుడు మారతావు? ఇది మారతాను రన్నా, మారతా అనుకుంటుండేకి ఎప్పటికీ మారరు. చాలా మంది అనుకుంటుంటారండి, చనిపోయేలోగా మారతాను. ఎప్పుడు మారతాడంట? చనిపోయేలోగా. బాప్తిస్మం ఎలా తీసుకున్నావు? బాప్తిస్మం ఎలా తీసుకున్నావు? ఏమన్నారు? బాప్తిస్మాన్ని ఏమన్నారు? పాతి పెట్టబడ్డామని అర్థం కదా. నీటిలో పాతి పెట్టబడి నేను తిరిగి లేచాను, ఇక నుంచి జీవించేవాడని నేను కాదు, నా యందున్న క్రీస్తు అని చెప్పావు. మరి ఏమనుకుంటావు? మరి నువ్వు మళ్ళీ మనిషిగానే మారాను, మళ్ళీ మనిషిగా మారాను, మళ్ళీ దయ్యంగా మారాను. ఇదే అంత బోధంతా. కాబట్టి అండి, ఆ రోజు దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలను బట్టి వాళ్ళలో మార్పు రావాలండి. వాళ్ళలో మార్పు రాలేదండి. ఇశ్రాయేల్లో మార్పే రాలేదు. వెలుగు వారి ఇళ్లలో పెట్టి, చీకటి వారి ఇళ్లలో పెట్టి, ఎవడు కూడా 3 దినాలు లేవలేనంత చీకటి అంటాడు. పోయి అన్నం చేయకుంటే ఏడుంది అన్నం చేసేది. అసలు ఇంట్లో ఎక్కడుందో ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియదు. ఇంట్లోనే ఉండి ఇంట్లో ఎక్కడ ఉందో ఏ వస్తువులు ఏడున్నాయో తెలియనంత చీకటి అంటే కళ్ళకే చీకటి వచ్చేసేది వాళ్ళకి. కళ్ళు కనబడుతున్నాయన్న మాటే తప్ప కళ్ళకేముంది? గుడ్డితనం వచ్చిన పరిస్థితి వచ్చిందని, అంత చీకటి. నిజంగా చెప్పాలంటే గుడ్డితనమే కలగజేశాడేమో దేవుడు ఏమన్నా. అలాంటి చీకట్లో వాళ్ళందరూ ఉండిపోయారంటే ప్రతి మనిషి కంటికి గుడ్డితనాన్ని కలగజేశాడు దేవుడు. ఈరోజు నీకు ఇంత వెలుగిచ్చాడు దేవుడు. ఏ వెలుగు? వాక్యపు వెలుగు. ఇంత గొప్ప వెలుగులో ఉండి కూడా అసత్యాలను నమ్ముకుంటూ, లేదా దేవుణ్ణి అవమానపరుచుకుంటూ, దేవుణ్ణి దుఃఖపరుచుకుంటూ మనుషులుగా మనం ఉన్నాం, మనుషులుగానే జీవిస్తున్నామంటే ఎంత ఘోరమైన విషయం ఆలోచించండి. నువ్వు మనిషిగా కాదండి జీవించాల్సింది, దేవునిగా జీవించాలండి. ఎవరో నిన్ను బాధ పెట్టచ్చు, కానీ నువ్వు మాత్రం ఎవరిని బాధ పెట్టకూడదు. భార్య బాధ పెట్టచ్చు, కానీ భర్త భార్యను బాధ పెట్టకూడదు. పిల్లలు బాధ పెట్టచ్చు, భర్త పిల్లల్ని బాధ పెట్టకూడదు. లేదా భర్త బాధ పెడితే భార్య బాధ పెట్టకూడదు. ఒక్కరు ఆ పని చేస్తున్నారంటే ఇంకోరు మాత్రం ఆ పని చేయకూడదండి. మనం సైలెంట్ అయిపోవాలి. ఎందుకంటే నువ్వు దేవునికి అప్పగించుకున్నావు. నువ్వు దేవునికి అప్పగించుకున్నావు. ఎంత వెలుగు ఇచ్చాడంటే అండి దేవుడు, సత్యాన్నంతా నీకు చెప్పేశాడండి. దేవుని మనసంతా రాసేశాడు. ప్రేమ దేవుని వల్ల నేటి కాలంలో సూచక క్రియలు జరుగుతాయా? సూచక్రియల కోసమే దేవుణ్ణి వెంబడిస్తున్నారు మనుషులందరూ కూడా. కానీ దేవుణ్ణి ఎందుకు వెంబడించాలో రాబోయే కాలం నుండి దీన్ని కంటిన్యూ చేద్దాం. మరి మొదటి పాటగా మీకు చెప్పి ఉన్నాను, చాలా క్రియలు మనం చూసాం. అంటే మోషే ద్వారా 10 అద్భుత క్రియలు చేశాడు. అన్ని నేను చెప్పలేదు కానీ, అన్ని చూపించలేదు కానీ, అది వడగండ్ల ద్వారా కావచ్చు, కప్పల ద్వారా కావచ్చు, పొక్కుల ద్వారా కావచ్చు, రోగాల ద్వారా కావచ్చు, పసిపిల్లల నుంచి
అందరిని మొదటి తరాన్ని చంపడం కావచ్చు, అన్నింటినీ చేసి దేవుడు వారిని తోడుకొని వచ్చాడు. మరి ఆ తర్వాత చాలా అద్భుత క్రియలు కూడా, మరి అరణ్యంలో చేసిన అద్భుత క్రియలు కూడా చూద్దాం. ఇన్ని అద్భుత క్రియలు చేసి, యేసుక్రీస్తు ద్వారా అద్భుత క్రియలు చేసి, అపోస్తుల ద్వారా అద్భుత క్రియలు చేసి, ఇవన్నీ ఎందుకోసం చేశాడు, ఇవి చేయడం వెనకాల ఏమి దాగి ఉందో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితంలో అనుగ్రహించారు. తండ్రి, మీ సత్యాన్ని వినిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడే అంటున్నారు. అలాంటి దేవుడుగా ఉండి తండ్రి, ఒకనాడు నాన్న ఏ విషయం నిమిత్తమైతే మీరు కార్యాలు చేశారో ఆ కార్యాలను మేము తలపోస్తూ ఉన్నాం. మోషే ద్వారా మీరు చేసిన అద్భుత క్రియలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉన్నాం తండ్రి. అవన్నీ కళ్ళ ముందర చేసినా తండ్రి ఆనాడు ఆ ప్రజలు నమ్మలేదు తండ్రి. మేము చదివి మేము నమ్ముతూ ఉన్నాం. ఆ నమ్మిన వాటిని విశ్వసించిన వారుగా, వెలుగు సంబంధులుగా తండ్రి మేమందరూ ఉండడానికి సహాయం చేయండి. మేము ప్రతి ఒక్కరితోనూ తండ్రి అవసరమైనంత మేరకే తండ్రి మా నోరు మేము తెరవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని తండ్రి మేము రక్షించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలలో తండ్రి మరి భార్యను రక్షించుకునే విధంగా, భర్తను రక్షించుకునే విధంగా, పిల్లలను రక్షించుకునే విధంగా, రక్షించబడిన కుటుంబాలుగా తండ్రి మేమందరూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరము నీ పిల్లలుగా తండ్రి బ్రతకడానికి సహాయం చేయండి. ఒకనాడు నాన్న మీరు ఇశ్రాయేలుల మీద తండ్రి మీరు అపారమైన ప్రేమ కురిపించి తండ్రి, మీరు ఎన్నో విషయాల్లో తండ్రి వారికి ప్రేమ చూపించిన మీ ప్రేమకు తండ్రి వారు సరైన విధంగా వారు స్పందించలేదు తండ్రి. మరి ఈ కాలంలో ఉన్న ప్రజలుగా మేము నుండి కూడా తండ్రి మిమ్మల్ని అవమానపరిచే రీతిగా ఎంతోమంది మేము బ్రతుకుతూ ఉన్నాం తండ్రి. ఆ స్థితిలో నుండి మమ్మల్ని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మీ మీద తండ్రి అపారమైన విశ్వాస నమ్మకం కలిగిన వారుగా తండ్రి భూమి మీద జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మా తండ్రి అయిన తండ్రి మరి అబ్రహాం గారు ఏ విధంగా అయితే భూమి మీద అచంచలమైన విశ్వాసాన్ని చూపించారు, మరి క్రీస్తు ద్వారా మరి ఎలాంటి విశ్వాసాన్ని మీరు చూపించారు, మరి అపోస్తలుల ద్వారా చూపించిన విశ్వాసం, అలాంటి విశ్వాసాన్ని మేము కలిగి తండ్రి ఈ భూమి మీద జీవించి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.